హలో హాయ్ అండి, నమస్తే. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఆనియన్ దోశ. చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేస్ట్ చేశాను. కారప్పొడి కూడా చల్లి చేశాను. నెక్స్ట్ ఇంకా మసాలా దోశ కూడా చేశానండి. నాకేమో ఉల్లి దోశ ఇష్టము, మా బాబుకి మసాలా దోశ ఇష్టము. అందుకని వాడి కోసమని మసాలా దోశ కూడా చేశాను. నాకైతే ఉల్లి దోశ ఇష్టం అండి బాగా. సరే, టేస్ట్ చేద్దాం. ఎండాకాలంలో ఉల్లిపాయలు ఎక్కువగా యూజ్ చేస్తే మంచిది, చలవ చేస్తుంది. అందుకని ఆనియన్ దోశ చేసుకున్నాను. చూడండి, ఆహా, కారం కారంగా చాలా బాగుందండి ఆనియన్స్. అందులోకి పీనట్ చట్నీను కారపొడి చేశాను. మసాలా దోశ కూడా టేస్ట్ చేద్దాం. నాకు ఆలు ఎక్కువ ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆలు తింటే ఇంకండి చూడండి, ఆలు వల్ల వెయిట్ గెయిన్ అవుతారని నేను ఎక్కువ ప్రిఫర్ చేయను ఆలు. కానీ చాలా టేస్టీ ఆలు, చాలా బాగుంటుంది ఆలు కర్రీ అయినా ఏదైనా. చూడండి, చాలా బాగుందండి. నేను ఎక్కువ ఆనియన్ దోశకి పాయింట్స్ ఎక్కువ ఇస్తాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆనియన్ దోశ. ఉల్లిపాయలు చాలా ఇష్టం. ఉల్లిపాయలు ఎండాకాలంలో మీరు కూడా ఉల్లిపాయలు తినండి బాగా, ఎందుకంటే వేడి చేయకుండా ఉంటుంది, వడదెబ్బ తగలకుండా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కారప్పొడి కూడా నంచుకుంటాను. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.